ఫుట్బాల్ వరల్డ్ కప్‌లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ మరియు బెల్జియం మధ్య జరిగిన పోరు కేవలం ఒక మ్యాచ్ కాదు. అదొక పక్కా సినిమా స్క్రిప్ట్. చివరి వరకు ఊపిరి బిగబట్టేలా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌లకు దూసుకెళ్లింది. ఈ వీడియోలో మనం మ్యాచ్‌లో జరిగిన ఆ కంప్లీట్ డ్రామా, స్టార్ కీపర్ థిబాట్ గాయం వెనుక ఉన్న అసలు నిజాలు మరియు ఆఖరి నిమిషంలో బెల్జియం చేసిన ఆ ఘోరమైన తప్పేంటో క్లియర్‌గా అనలైజ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే సెమీస్‌లో ఫ్రాన్స్‌తో జరగబోయే మ్యాచ్ ప్రివ్యూ కూడా ఇందులో ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే రెండు జట్ల వ్యూహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. స్పెయిన్ తమ ట్రేడ్ మార్క్ 4-3-3 ఫార్మేషన్‌లో బరిలోకి దిగింది. చిన్న చిన్న పాసులతో బంతిని తమ ఆధీనంలోకి ఉంచుకోవడం టికీ టకా వారి ప్లాన్. మరోవైపు బెల్జియం కౌంటర్ అటాక్ గేమ్ కోసం చూసింది. మ్యాచ్ మొదలైన మొదటి నిమిషం నుంచే స్పెయిన్ మిడ్ఫీల్డర్ డానీ ఓల్మో, ఫాబియన్ రూయిజ్ ఆటను నియంత్రించడం స్టార్ట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ 30వ నిమిషంలో అసలైన డ్రామా మొదలైంది. డానీ ఓల్మో బాక్స్ వెలుపల నుండి ఒక బుల్లెట్ లాంటి షాట్ కొట్టాడు. దాన్ని కోర్టియాస్ డైవ్ చేసి ఆపాడు కానీ బంతి చేతికి తగిలి రీబౌండ్ అయింది. అక్కడ కాచుకొని ఉన్న రూయిజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని నెట్లోకి పంపాడు. స్పెయిన్ 1-0 ఆధిక్యం. ఇక స్టేడియం మొత్తం స్పెయిన్ నినాదాలతో హోరెత్తిపోయింది. కానీ బెల్జియం అంత తేలిగ్గా వదిలేసే టీం కాదు. 41వ నిమిషంలో తిమోతి రైట్ వింగ్ నుండి ఒక పిన్ పాయింట్ క్రాస్ ఇచ్చాడు. దాన్ని చార్లెస్ ఎగిరి అద్భుతమైన హైడర్ ద్వారా గోల్గా మలిచాడు. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో స్పెయిన్ డిఫెన్స్ను బ్రేక్ చేసి వారు కన్సిడ్ చేసిన మొదటి గోల్ ఇదే. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి స్కోర్ 1-1 సమమైంది. సెకండ్ హాఫ్ ప్రారంభం కాగానే స్పెయిన్ మరింత అగ్రెసివ్గా మారింది. మ్యాచ్ మొత్తం చూసుకుంటే స్పెయిన్ వద్దే 65% బాల్ పొసెషన్ ఉంది. వారు బెల్జియం కోర్టులోనే ఎక్కువ సమయం గడిపారు. స్పెయిన్ ఫార్వర్డ్ నిరంతరం గోల్స్ కోసం ప్రయత్నిస్తుంటే బెల్జియం డిఫెండర్లు ప్రాణాలు పణంగా పెట్టి అడ్డుకున్నారు. బెల్జియం కేవలం 36% పొసెషన్తో కౌంటర్ అటాక్లపైన ఆధారపడింది. స్పెయిన్ ఏకంగా 18 షాట్లు కొడితే అందులో 8 షాట్లు ఆన్ టార్గెట్ ఉన్నాయి. ఈ ఒత్తిడిని బెల్జియం ఎలా తట్టుకుంది అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న సమయంలో మ్యాచ్ని మలుపు తిప్పిన ఊహించని సంఘటన. మ్యాచ్ 71వ నిమిషంలో ఒక లూజ్ బాల్ని క్లియర్ చేసే క్రమంలో బెల్జియం నెంబర్ 1 కీపర్ థిబాట్ కాలికి తీవ్రమైన గాయమైంది. అతను మైదానంలోనే నొప్పితో విలవల్లాడిపోయాడు. మెడికల్ టీం వచ్చి పరీక్షించిన తర్వాత అతను ఇక ఆడలేడని తేలిపోయింది. కోర్టియాస్ కన్నీళ్లతో స్ట్రెచ్చర్పై మైదానం వేయటం బెల్జియం అభిమానుల్ని గుండెల్ని పిండేసింది. అతని స్థానంలో 23 ఏళ్ల బ్యాకప్ కీపర్ లామెన్స్ మైదానంలోకి వచ్చాడు. ఇంత పెద్ద మ్యాచ్లో అతని ఒత్తిడి మధ్య ఒక యంగ్ కీపర్ రావడం బెల్జియం పాలిట శాపంగా మారింది. మ్యాచ్ ఎక్స్ట్రా టైంకి వెళ్తుందని అందరూ ఫిక్స్ అయిపోయిన వేళ 88వ నిమిషంలో ఆ ఘోరం జరిగిపోయింది. స్పెయిన్ యంగ్ డిఫెండర్ పావు కుబార్సి బాక్స్ వెలుపల నుండి చాలా సాధారణమైన లాంగ్ రేంజ్ షాట్ కొట్టాడు. కీపర్ లామెన్స్ దాన్ని ఈజీగా కలెక్ట్ చేసుకోవాల్సింది. కానీ ఒత్తిడిలో అతను ఆ బంతిని సరిగా పట్టుకోలేక చేతుల్లోంచి వదిలేశాడు. అక్కడే పొంచి ఉన్న స్పెయిన్ సూపర్ సబ్ మికెల్ చిరుతపులిలా దూకి ఆ లూజ్ బాల్ ని నెట్లోకి నెట్టేశాడు. 2-1 స్పెయిన్ క్యాంప్లో సంబరాలు మిన్నంటాయి. లామెన్స్ తలపట్టుకొని కూర్చుండిపోయాడు. ఇంటర్నెట్లో ఇప్పుడు ఇతడిపై విమర్శలు వెలువెత్తాయి. ఇక ఈ విజయంతో స్పెయిన్ తమ జాతీయ రికార్డును మరింత బలిష్టం చేసుకుంది. వరుసగా 36 మ్యాచ్ల్లో వారు ఓటు మెరగకుండా దూసుకుపోతున్నారు. ఇక జూలై 14న డల్లాస్ స్టేడియంలో జరగబోయే సెమీఫైనల్లో స్పెయిన్ వర్సెస్ ఫ్రాన్స్ తలబడనున్నాయి. ఫ్రాన్స్ డిఫెన్స్ని ఛేదించడం స్పెయిన్కి అంత సులువు కాదు. అలాగే స్పెయిన్ అటాకింగ్ ఆపడం ఫ్రాన్స్కి కూడా కష్టమే. కాబట్టి ఆ మ్యాచ్ కూడా హై వోల్టేజ్లా ఉండబోతుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం లెమెన్స్ చేసిన తప్పు క్షమించరానిదా? అలాగే స్పెయిన్, ఫ్రాన్స్ ఎవరు ఫైనల్కి వెళ్తారు అనుకుంటున్నారు? కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫుట్బాల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.